శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. మనం వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినంత వరకు ఒక ప్రత్యేకతని ఒకదాన్ని గమనిస్తూ ఉంటాం. సాధారణంగా మనం ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ క్షేత్రంలో వెలిసినటువంటి స్వామి పేరు ఏది ఉంటుందో ఆ పేరే ఎక్కువసార్లు స్మరింపబడుతుంది ఆ క్షేత్రంలో. ఏదో కాశీపట్టణానికి వెళ్ళామనుకోండి, విశ్వనాథ సందర్భంగా ఎక్కువగా అక్కడ పలుకుతాం. విశ్వేశ్వర, విశ్వనాథ అన్న నామాలు ఎక్కువ. శివ అని పలకము అని కాదు నా ఉద్దేశ్యం. శివ దాని యొక్క సమగ్ర స్వరూపం, అదే విశ్వనాథ విశ్వేశ్వర అని పిలుస్తాం. కానీ వెంకటాచలం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఆ స్వామి వెంకటేశ్వరుడు అన్న పేరుతో జగద్విఖ్యాతి సంపాదించిన వాడు అయినప్పటికీ మనం వెంకటేశ్వర శబ్దాన్ని అంత ఎక్కువగా ప్రయోగించడం కనపడదు. యథార్థానికి మనం అక్కడ గోవిందనామాన్ని ఎక్కువగా స్మరిస్తాం. గోవింద గోవింద అన్న నామం ఎక్కువ వాడుతూ ఉంటాం. ప్రతిదానికి ఆ క్షేత్రంలో గోవిందనామమే వినపడుతూ ఉంటుంది. గోవిందనామం ఒక్క వెంకటాచల క్షేత్రంలోనే అంత ప్రఖ్యాతి వహించిందా, లేకపోతే అసలు విష్ణునామముల యందు గోవిందనామానికే ఒక ప్రత్యేకత ఉన్నదా అన్నది పరిశీలనం చేస్తే వెంకటాచలంలో మాత్రమే గోవిందనామానికి ఒక ప్రత్యేకత కాదు. విష్ణునామముల యందు గోవిందనామమునకు విశేషమైనటువంటి ప్రఖ్యాతి. మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే మీకు విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి నామములలో అత్యంత ప్రధానమైనటువంటి నామములను తీసుకుని 12 నామములుగా కూర్చారు. వాటిని ప్రతిరోజు మనం ఆచమనం చేసి పూజ ప్రారంభం చేసేటటువంటి సందర్భంలోనే చెప్పడం ప్రారంభం చేస్తాం. కేశవ, నారాయణ, గోవింద, మాధవ, విష్ణు ఇటువంటి నామాలు. ఇందులో 2 ప్రధానమైనటువంటి నామములు కనపడవు. ఒకటి శ్రీరామనామం, 2 నరసింహనామం. ఈ 2 నామములు కనపడవు. యథార్థమునకు విష్ణు తత్వమునందు విష్ణువు యొక్క అవతారముల యందు నరసింహావతారానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటా ప్రత్యేకత అంటే, శివాలయానికి షట్కాల పూజ ఎలా ఉంటుందో నరసింహస్వామికి కూడా షట్కాల పూజ ఉంది. ప్రదోష వేళలో సాధారణంగా శివసన్నిధికి వెళ్ళి శివదర్శనం చేస్తూ ఉంటారు. ఎందుచేత అంటే ప్రదోష వేళ అందరు దేవతలు శివాలయం దగ్గరికి చేరుతారు అని. కానీ విష్ణువు యొక్క అవతారముల యందు నరసింహావతారానికి మినహాయింపు. నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళడానికి ప్రదోష వేళ అన్న మినహాయింపు లేదు. షట్కాలముల యందు ఎప్పుడైనా నరసింహస్వామి వారి దర్శనం చేసుకోవచ్చు. పైగా ఆంధ్రదేశంలో నరసింహస్వామి వారికి సంబంధించినటువంటి ఆరాధన చాలా విశేషం. అటువంటి నరసింహనామం 12 నామములలో లేదు. తారకనామం అంటే మనకి సంప్రదాయంలో 2 తారకనామాలుగా చెప్తాం. ఒకటి ప్రణవము, 2వది శ్రీరామనామము. ప్రణవము అంటే ఓంకారం. ఓంకారానికి సంబంధించినంత వరకు అందరూ ఆ అక్షరాన్ని ఉచ్చరించడానికి, ప్రత్యేకించి దీర్ఘ ప్రణవం చెయ్యడానికి, ప్రణవజపం చెయ్యడానికి అధికారం ఉండదు. కేవలంగా సన్యాసులు మాత్రమే ప్రణవజపాన్ని ఎక్కువగా విధింపబడి ఉంటారు. కానీ గృహస్థు కాదు, అన్ని ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు, బ్రహ్మచారి దగ్గర నుంచి సన్యాసాశ్రమం వరకు అన్ని ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు అవధరించవలసినటువంటి నామం, ఆశ్రయించవలసినటువంటి నామం శ్రీరామనామం. శ్రీరామనామానికి తారకనామమని పేరు. తారకము అంటే అది సంసార సముద్రాన్ని దాటిస్తుంది అని. ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని స్థితిని కల్పించగలిగినటువంటి నామం శ్రీరామనామం. అటువంటి శ్రీరామనామం కానీ నరసింహస్వామి నామం కానీ విష్ణువు యొక్క 12 నామముల యందు కనపడవు. కారణమేమి అంటే వాటికి 12 నామములలో చేర్చవలసినంత ప్రతిపత్తి లేదని కాదు అక్కడ సిద్ధాంతం. ఆ 12 నామాలు ఏదో ఆచమనం చేసినప్పుడు, పూజ ప్రారంభం చెయ్యవలసినప్పుడు చెప్పవలసినటువంటి నామములైనప్పటికీ శ్రీరామనామము ప్రత్యేకించి సర్వకాలముల యందు చెప్పబడవలసినటువంటి నామం.
మనిషి ఊపిరి ఉన్నంతకాలం ఆఖరి ఊపిరిలో కూడా చెప్పవలసిన నామం శ్రీరామనామం. అందుకే శ్రీరామనామం ద్వాదశనామాలలో ఏదో ఒక్కసారి చెప్పవలసిన అవసరం లేదు, ఎప్పుడూ చెప్పవలసిందే అని మినహాయించారు. ఇక నరసింహస్వామి ఆర్తత్రాణపరాయణుడు. ఆయన పేరెత్తితే చాలు రక్షణ కలుగుతుంది. అంతటి మహానుభావుడు కనుక ఆయన కూడా ఇంద్రియములు తెలివిలో ఉన్నప్పుడు, అంటే జాగృతావస్థ యందు అనేక పర్యాయములు స్మరించవలసినటువంటి ఉచ్చరించవలసినటువంటి నామం. ఈ కారణం చేత ఆ రెండు నామములకు విష్ణువు యొక్క ద్వాదశ నామముల యందు స్థానము కల్పింపబడలేదు. కానీ గోవిందనామమునకు మాత్రం ఎనలేని ప్రఖ్యాతి ఉంది. గోవింద అన్న నామాన్ని లోకంలో ప్రచారం చేసినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. శంకర భగవత్పాదులు కాశీపట్టణానికి వెళ్ళినప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు డుక్రుంకరణి వ్యాకరణ సూత్రములను ఇంకా ఆయన వల్లివేస్తూ, ఎవరైనా విద్యార్థులు తన దగ్గర పాఠం నేర్చుకుని ఏదైనా ప్రతిఫలం ఇస్తారనేటటువంటి మోహబుద్ధి చేత ఆ వ్యాకరణ సూత్రాలని వల్లివేస్తుంటే చూసినటువంటి శంకరాచార్యుల వారు ప్రబోధాత్మకమైనటువంటి మాటలు కొన్ని మాట్లాడారు. దానికి ఆ గ్రంథానికి పేరు మోహముద్గరం. కానీ వారు మొట్టమొదటి శ్లోకంలో ప్రారంభం చేసినటువంటి మకుటం ఏదున్నదో ఆ మకుటంతో ఆ స్తోత్రం అంతా లోకంలో ప్రఖ్యాతి వహించింది. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే. 3 పర్యాయములు గోవిందనామాన్ని ప్రయోగించారు శంకరాచార్యుల వారు. 3 మార్లు ఏదైనా చెప్పారు అంటే సనాతన ధర్మమునందు అది పరమసత్యము అని గుర్తు. అందుకే 3 ముళ్ళు వేస్తారు మంగళసూత్రానికి, 3 మాటలు ఆచమనం చేస్తారు. ఏదైనా 3 మాటలు అన్నారనుకోండి అది సత్యం, నేను అతిక్రమించనని గుర్తు. త్రిర్దదామి అంటాడు జనక మహారాజు గారు. 3 మాటలు చెప్తున్నాను, ఇస్తాను నా పిల్లని అంటాడు. 3 మాటలు ఏది చేసినా అది సత్యం అని గుర్తు. పరమసత్యము సుమా ఇది అని చెప్పడానికి శంకర భగవత్పాదులు భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే అన్నారు. శంకరులు ఆనాడు భజ గోవిందం, గోవిందనామాన్ని భజించండి, భజన చెయ్యండి అంటే గోవిందనామాన్ని పలకడంలో ఏమరపాటు పొందకండి, అది జీవితమునకు ఉద్ధారకత్వమును కల్పించగలిగినటువంటి నామము అని మనకి ప్రబోధం చేస్తారు. అందుకే గోవిందనామం చెప్పించేటప్పుడు 2 మాటలు వాడుతూ ఉంటారు సాధారణంగా. గోపిక జీవన భాగ్యం, గోవిందా గోవింద అంటారు. గోపిక జీవన భాగ్యం అంటే గోపికలందరూ తమ జీవితమునందు భాగ్యముగా భావించినది అనగానే గోవిందా గోవింద అంటారు. కృష్ణనామం చెప్పరు, గోవింద అంటారు. కృష్ణుడే గోవిందుడు, కృష్ణుడికి గోవిందుడికి అభేదం. అందుకని కృష్ణుడే గోవిందుడుగా పట్టాభిషేకాన్ని పొందాడు. ఆ కారణం చేత గోవింద అన్నప్పుడు పలికేటటువంటి వాడు కృష్ణస్వామే పలుకుతారు. ఎప్పుడైనా సభలో భజన చేయించవలసి వస్తే, గోవిందనామం చెప్పవలసి వస్తే ఈ మాట చెప్తారు. అలాగే రెండవది సర్వత్ర గోవిందనామస్మరణం అంటారు. సర్వత్ర నామస్మరణం అంటే గోవిందా గోవింద అంటారు. హరనమ పార్వతీపతయే అంటే హరహర మహాదేవ అంటారు. గోవిందనామం దగ్గరికి వచ్చేటప్పటికీ సర్వత్ర నామస్మరణం అనేటప్పటికీ అందులో గోవింద అనకపోయినా సర్వత్ర నామస్మరణం అన్నప్పుడు గోవిందా గోవింద అంటారు. అలా అనడానికి కారణం ఏమంటే హరనమ పార్వతీపతయే అన్నాను అనుకోండి, హరహర మహాదేవ అనాలి. హరహర మహాదేవ ఇది ప్రచారం చేసిన వాళ్ళు 63 మంది నాయనార్లలో ఒకరైనటువంటి జ్ఞాన సంబంధ నాయనారు. గోవిందనామాన్ని ప్రచారం చేసినటువంటి వారు శంకర భగవత్పాదులు. సర్వత్ర స్మరణం, అందరూ అన్ని వేళలా స్మరించండి అనేటప్పటికీ అది ఏ పేరో చెప్పక్కర్లేదు, ఏ నామమో చెప్పక్కర్లా. సర్వత్ర స్మరణం అన్నారనుకోండి, వెంటనే అందరూ సభలో ఏమనాలంటే గోవిందా గోవింద అనాలి. కానీ అందరూ పలకడానికి ఇష్టం చూపించేది సభలో అందరూ పలికేటటువంటి నామం సర్వత్ర స్మరణం అనేటప్పటికీ గోవిందా గోవింద అంటారు. గోవిందనామం ప్రతిపాదింపబడకపోయినా, గోవిందా అన్న మాట అందులో చెప్పకపోయినా గోవిందా గోవింద అంటారు.
గోవింద అన్న నామం మనుష్యుల యొక్క జీవితములకు ఉద్ధారకమైనటువంటిది. లోపల ఆ నామం ఉద్ధరణ కల్పిస్తుంది. రెండవది, ఆ నామమునకు ఉన్నటువంటి శక్తి ఏమిటంటే మనసు చాలా తేలికగా వెళ్ళి నిలబడేటటువంటి రూపాన్ని ఆవిష్కరిస్తుంది. రెండు ప్రయోజనములను ఏకకాలమునందు ఆవిష్కరిస్తుంది. కృష్ణుడే గోవిందుడు, గోవిందుడే కృష్ణుడు అయినప్పుడు, గోవిందా అని పిలిచినప్పుడు రెండు రూపాలతో రక్షణ కలుగుతుంది. ఒకటి, కృష్ణం వందే జగద్గురుం, ఆయన జగద్గురు స్వరూపం కృష్ణుడు. అందుకే అజ్ఞానదాహకత్వం చేస్తాడు, అజ్ఞానాన్ని పోగొడతాడు. అటువంటి అజ్ఞానాన్ని తొలగతొయ్యడానికి అర్ధరాత్రి వేళ దీపంగా వచ్చి సత్యము ఎరుకలోనికి వచ్చేటట్టుగా చేసినవాడు, చీకటి వలన కలిగినటువంటి భయాన్ని పోగొట్టినటువంటి వాడు కృష్ణుడు. అందుకని కృష్ణుడు ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని మనకు అందించాడు. అటువంటి భగవద్గీతని అందించినటువంటి కృష్ణావతారం జగద్గురువు యొక్క అవతారం. అందుచేత గోవిందా అని పిలిచినప్పుడు వెంటనే పలికేది ఏది అంటే జగద్గురు స్వరూపమైనటువంటి కృష్ణ భగవానుడు ప్రతిస్పందిస్తాడు. రెండు, గోవిందా అని పిలిచినప్పుడు విష్ణుతత్వమే పలుకుతుందంటే కృష్ణస్వరూపంగా పలుకుతాడు. మిగిలినటువంటి నామాలు వేరు, గోవిందనామం ఒక్కటి వేరు. ఎందుచేత అంటే మిగిలిన నామములు గౌణములు. గౌణములు అంటే ఒక్కొక్క చోట ఈశ్వరుడు గుణప్రకటనం చేస్తాడు. అంటే అసలు ఆయనకి గుణములు లేవు. గోవింద నామానికి ఒక లక్షణం ఉంది. ఏమిటది అంటే సుందరవదనారవింద. ఆయన యొక్క ముఖం పరమసుందరంగా పద్మంలా ఉంటుంది. పద్మంలా ముఖం ఉంటుంది గోవిందుడిది అని నేను అన్నాను అనుకోండి. అసలు గోవిందుడు ఎలా ఉంటాడు అని ఒక విచారణ చేస్తే, ఆయన 7 సంవత్సరముల పిల్లవాడిగా కృష్ణ భగవానుడు ఉన్నప్పుడు ఉన్నటువంటి రూపం ఏదుందో అది గోవింద రూపం. ఎందుకంటే 7వ సంవత్సరంలో ఆయనకి పట్టాభిషేకం జరిగింది. 7 సంవత్సరముల వయస్సులో 7 రాత్రులు 7 పగళ్ళు గోవర్ధనోద్ధరణం చేసి గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకుని గోవులను, గోపాల బాలులను, గోపకాంతలను, గోప వృద్ధులను రక్షణ చేస్తే ఆయనకి వచ్చినటువంటి నామం గోవిందనామం. గోవిందుడు అన్న మాటకు ఆయన ఎలా ఉంటాడు అన్నది ఊహించాలి అంటే ఒక్క కృష్ణుడే కొండనెత్తినట్లు గీయడం ఎలా కుదురుతుంది? ఇన్ని భావములు ఇంతమంది కళ్ళల్లోంచి ఆవిష్కృతమయ్యేటట్టు చేసినటువంటి గోవిందుణ్ణి ఇంద్రుడు పట్టాభిషేకం చేశాడు. పోని ఇంద్రుడు పట్టాభిషేకం చేస్తున్న మూర్తిని దర్శనం చేద్దామన్నా ఇంద్రుడు పరమసిగ్గుతో వచ్చాడు. ఇటువంటి వాణ్ణి అల్లరి చేయడానికి ఈ పిల్లవాడు పెద్ద పరమాత్మ అని నేను వర్షాలు కురిపించాను. పెరుగుల్ నేతులు త్రావి క్రొవ్వి భువినాభీరుల్ మదాభీరులై గిరిసంఘాత కఠోరపత్రదలన క్రీడా సమారంభ దుర్భరదంబోళిదరున్ పురంధరునను పాటించి పూజింపక గిరికిన్ పూజలు చేసిపోయిరితిపో కృష్ణుండు ప్రేరేపకం అని కదా కోపం వచ్చింది. అందుకని అంత అహంకారంతో ఉన్నటువంటి ఇంద్రుడు పరమ వినయంతో ఈయన పరమాత్మ అని తెలుసుకుని వచ్చాడు. పక్కన దేవతల తల్లి అదితి వచ్చింది, కామధేను వచ్చింది, మందాకినీ జలాలు పట్టుకుని దిగ్గజములు వచ్చాయి. ఇన్ని వస్తే ఆ ఆవు యొక్క పాలు తీసుకుని గోవిందనామంతో దేవేంద్రుడు అభిషేకం చేశాడు. ఇప్పుడు అక్కడ ఎన్ని రకాలైనటువంటి భావములు ఆవిష్కృతమయ్యాయి? కామధేనువునందు కృతజ్ఞతాభావం, ఇంద్రుడి యందు భక్తి, సిగ్గు, ఆయనలోనే ఒక పక్కన అరెరే నేను పొరపాటు చేశానే అన్న పశ్చాత్తాపంతో కూడుకున్నటువంటి భావన. అక్కడే ఉన్నటువంటి ఆ మిగిలినటువంటి ఏనుగులు, ఆ దిగ్గజములవి, అబ్బా ఇన్నాళ్ళకి మా అదృష్టం పండింది, ఆకాశగంగా జలాల్ని తీసుకొచ్చి ఈయనకి పట్టాభిషేకంలో నీళ్లు పొయ్యగలుగుతున్నాం, ఎంత సంతోషం. ఇన్నాళ్ళు ఆయన భార్యకి చేసేవి, లక్ష్మీదేవికి చేస్తూ ఉంటాయి. అలా చేయడం కాదు, అవి వచ్చి పట్టాభిషేకంగా, అంటే పట్టాభిషేకం జరిగితే పట్టాభిరాముడైనట్టుగా రాజు కావలసినటువంటి వాడిగా కృష్ణుడికి, చిన్ని కృష్ణుడికి దిగ్గజములు అభిషేకం చేస్తున్నాయి బంగారు పాత్రలతో. చేస్తున్నప్పుడు ఇప్పుడు ఆ చిన్ని కృష్ణుని యొక్క స్వరూపం ఎలా ఉంటుంది? దాని గురించి వింటున్నప్పుడు, ఆయన చేసిన లీల స్మరిస్తున్నప్పుడు, ఆ పట్టాభిషేకం జరిగిన కారణం మనసులో ద్యోతకమైనప్పుడు
7 రాత్రులు 7 పగళ్ళు కాపాడినవాడు అంటే మనం కూడా ఎంతకాలం బ్రతికున్నా బతికేది 7 రోజులే, 7 రాత్రులు 7 పగళ్ళు. ఆది నుంచి శనివారం తప్ప ఇంకో వారం లేదుగా, ఉన్న 7 రోజులేగా. 80 అయినా 90 అయినా 70 అయినా బతికేది ఆ 7 రోజులే. ఆ 7 రోజులు మనని రక్షించేటటువంటి వాడు ఆ గోవిందుడే అన్న భావనతో ఆ గోవిందుడు చిన్ని కృష్ణుడు, ఏదో గంభీరమూర్తి కాదు, 7 ఏళ్ల పిల్లాడు. ఆ పిల్లవాని వంక మనం చూస్తున్నప్పుడు, ఆ పట్టాభిషేకం అవుతున్న మూర్తి వంక చూస్తుంటే మనందరి మనసులు ఎంత ప్రహృష్టమైపోతాయి. అయిపోయినప్పుడు మన మనసుకి మన ప్రమేయం లేకుండా వెళ్ళి భగవంతుని యొక్క ముఖారవిందమునందు నిలబడగలిగినటువంటి స్థితి. అందుకని అది అరవిందమవుతుంది. ఆ ముఖం అంటే అది తామర పువ్వు. మన మనస్సు షట్పదమవుతుంది. 6 కాళ్లతో సీతాకోక చిలికై భ్రమరమై అది ఆ ముఖంలో కూర్చుని అందులో ఉండేటటువంటి మకరంద పానం చేస్తుంటుంది. అంటే ఈశ్వర ధ్యానమునందు మగ్నమవుతుంది. అంటే తేలికగా మనసు లగ్నమయ్యేటట్టుగా చెయ్యగలిగినటువంటి పట్టాభిషేకం. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మన రక్షణ కొరకు మనం స్మరించవలసినటువంటి పట్టాభిషేకం. ఆ పట్టాభిషేకం వలన వచ్చినటువంటి నామం గోవిందనామం. కాబట్టి ఇప్పుడు సుందరవదనారవింద గోవింద. విష్ణువు యొక్క పేరు విశ్వం. విష్ణువు అంటే వ్యాపకత్వం, అంతటా నిండిపోయినవాడు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు. హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే. అసలు ఆ శ్రీ మహావిష్ణువు నిండనటువంటిది ఈ లోకంలో ఏదీ లేదు. అన్నీ ఆయనే. మాయ చేత నామరూపములుగా కనపడుతున్నాయి. అంతటా వ్యాపించినవాడు మార్పు చెంది కంటికి కనపడితే ఇదిగో ఇంత చిన్న పిల్లవాడిగా కనపడుతున్నాడు. గోవిందుడిగా నామంతో లోకరక్షణ భారాన్ని వహిస్తున్నాడు. ఎందుకని? మిగిలినవన్నీ గౌణములు, ఇది తను సంపాదించుకున్న నామం. 7 రాత్రులు 7 పగళ్ళు తన కష్టపడితే వచ్చిన నామం. కాబట్టి ఇప్పుడు ఆ నామంతో పిలిస్తే ఉలిక్కి పడతాడమ్మ బాబోయ్, నేను ప్రతిస్పందించాలి, అవతల వారిని కాపాడాలనేటటువంటి విశేష తాపత్రయము భగవంతుని యందు వ్యక్తము చేయగలిగినటువంటి నామము గోవిందనామము. కాబట్టి ఇప్పుడు అంత చిన్న పిల్లవాడిని పరబ్రహ్మతత్వంగా చూసినప్పుడు మనసు మురిసిపోయి లగ్నం అవుతుంది. ఆయన నిలబడి ఉన్నాడు అనుకోండి, అంత త్వర చేసి లోపలికి వెళ్ళి ఆయన దగ్గర నిలబడ్డం, ఆయన పాదాలు పట్టుకోవడం అంత తేలికైనటువంటి విషయం ఏం కాదు. యథార్థంగా ఒక్కడే ఆనందలనే విమానంలోకి పంపించేసి బయట తలుపేసేసి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారి పాదాలు పట్టేసుకో అన్నారనుకోండి, ఆయన అంతెత్తు మూర్తి ఇలా నిలబడి ఉండగా కులశేఖరాల్వార్ పడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ముందు మనకు గుర్తొచ్చేది ఏది అంటే ఎవరు లేరనుకోండి, వెనక ముందు దీపాల కాంతిలో ఆయన ఒకడు. మనం వెళ్ళి ముట్టుకో పట్టుకో అన్నారనుకోండి, అడుగు తీసి గడప దాటాలంటే ముందేం గుర్తొస్తాయి? మన అయోగ్యత మనకి గుర్తొస్తుంది. నాకంత అధికారం ఉందా? నేను దానికి తగిన అర్హత పొందినవాడినా? ఏమిరా నువ్వేం చేశావో నాకు తెలీదా ఇన్నాళ్ళ నుంచి అని అడిగితే అన్న భయం ఉంటుంది. అన్ని మూర్తుల దగ్గర మనసు అలా నిలబెట్టేయడం అంత తేలిక కాదు. అదే 7 ఏళ్ల పిల్లాడిలా కూర్చుని ఉన్నాడు అనుకోండి, ఎంత తేలిగ్గా ఉంటుంది వెళ్ళి చెప్పుకోవడం. ఏదో స్వామి తప్పైపోయింది క్షమించండి నో పిల్లాన్ని బతిమాలుకున్నట్టుగా బతిమాలుకోవడం. ఓ తాతగారు మనవడి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఏదో తాతగారు పట్టుకుంటే జారి కింద పడ్డాడు అనుకోండి, తాతగారి మీద వాడికి కోపం వస్తే తాతగారు ఏదో మనవణ్ణి బతిమాలుకున్నట్టుగా 7 ఏళ్ల పిల్లవాడితో మాట్లాడుకోవడం ఎంత తొందరగా మనసు లగ్నం అవుతుంది. కాబట్టి దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద, ఇది శంకరాచార్యుల వారి ప్రతిపాదన. గోవింద అన్న నామానికి ఉన్న గొప్పతనం ఎక్కడుంది అంటే, అంతటా వ్యాపించిపోయినటువంటి విష్ణువు ఒక రూపాన్ని పొంది ఎదురుగుండా నిలబడితే, నిజంగా ఆయన శంఖం చక్రం పట్టుకుని నిలబడ్డాడనుకోండి, ధగ ధగ మెరిసిపోతూ వెళ్ళి పట్టుకోగలనో పట్టుకోలేనో. చిన్ని కృష్ణుడుగా 7 ఏళ్ల కృష్ణుడిగా కూర్చుని ఉన్నాడు అనుకోండి, ఎన్ని తప్పులు చేసిన వాడైనా వెళ్ళి కాళ్ళు అట్టుకుని స్వామి క్షమించండి అని అడగడంలో ఒక స్వాతంత్ర్య బుద్ధి ఏర్పడుతుంది. అది సౌందర్యం. ఆయన అందంగా ఉన్నాడా కాదు, నిన్ను ఆయన దగ్గరికి చేర్చడంలో సౌలభ్యాన్ని కల్పించగలిగిన నామం గోవిందనామం. చాలా తేలిగ్గా నువ్వు వెళ్ళగలవు.
కాబట్టి ఇది శంకరాచార్యుల వారి యొక్క హృదయం. అందుకని సుందరవదనారవింద గోవింద ఎవరు? అంతటా నిండినవాడు ఒక్కసారి మూర్తిగా కనపడి మన ఎదురుగుండా కూర్చుంటే, ఒక చిన్న పిల్లవాడిగా కూర్చున్నప్పుడు ఆయన్ని పట్టుకోవడానికి ఉన్నటువంటి సౌలభ్యం ఇతరమైనటువంటి రూపములలో నిజంగా పట్టుకోవడానికి అంత తేలికగా ఉండదు. అందుకని సుందరవదనారవింద గోవింద. ఈ గోవింద అన్న నామం పైకి చాలా తేలికగా ధ్యానం చేయడానికి, పలకడానికి, మూర్తిని నిలబెట్టుకోవడానికి, ఆశ్రయించడానికి పరమయోగ్యమైనటువంటి నామం. ఆంతరమునందు అసలు గోవింద అన్న పేరు ఆయనకి ఎందుకు ఇవ్వబడింది అంటే, భూమి, ధేను, స్వర్గ, వేదం ఈ 4 వా విందతి ఇది గోవింద. ఈ 4 చేత తెలియబడువాడు, ఈ 4 పరిపాలించువాడు, ఈ 4 ఆధారముగా స్వీకరించి సాధన చేసిన నాడు ఆయనని చేరుకోవడానికి సాధ్యమైనవాడు, ఈ 4 ఆయనకి చెందినవాడు. ఇవి అన్వయమైతే గోవిందా అని పిలుస్తారు. భూమి, ధేను, స్వర్గం, వేదం, వా విందతి ఇది గోవింద. ఈ 4 కాదు. గో అంటే వాక్కు, గో అంటే కిరణము, గో అంటే ఆవు, గో అంటే పశువు, గో అంటే బాణము, గో అంటే దిక్కు, గో అంటే వజ్రము, గో అంటే కాంతి, ఎన్నో అర్థాలు ఇంకా ఉన్నాయి. ప్రధానంగా ఈ 4 చేత ఆయన ప్రతిపాదింపబడతాడు, లేదా ఈ 4 రక్షణ భారము ఆయన వహించి ఉంటాడు. ఈ 4 రక్షణ భారము తాను వహించి ఉండి, ఈ 4 అర్థం చేసుకుని మార్గంగా పట్టుకోవడం వల్ల ఆయననే మన